जय हो। వింటే కవిత్వం, తింటే ఏదో ఒక వంటకం, చదివితే చరిత్ర. ఎటొచ్చి ఆర్డర్ ఇచ్చిన జాబితాలోని వంటకమో తేనీరో తెచ్చేలోగా పుస్తకంలో కొన్ని పేజీలైనా చదవాలి. ఆశ దోశ కాదండి, ఇది నిజం. నాసిక్ దగ్గర భీమాబాయి జోందలే బామ్మగారి పుస్తకాంచ హోటల్లో ఇది విషయం. చరవాణి వ్యసనంగా మారిన జీవులకు పఠనాసక్తి కలిగించి చదివే విలువను గుర్తు చేస్తున్నారు భీమాబాయి. వంటింటిలోనే ఆమె అక్షర దీపం వెలిగించింది. కట్టెపొయ్యి వెలుగులో చదువు చెప్పి బిడ్డల జీవితాలకు తనో అక్షర జ్యోతి అయ్యింది. భర్త వ్యసనాలకు ఆస్తంతా కరిగినా టీ కొట్టు పెట్టి కుటుంబాన్ని పోషించింది. ఆ టీ కొట్టునే పుస్తకాలయంగా తీర్చిదిద్దారు. కస్టమర్లతో పుస్తకాలు చదివించి పఠనాసక్తి పెంచుతున్నారు. ఆమె భీమాబాయి జోంథాలే. మొబైల్ ఫోన్ల వ్యసనం తగ్గించి పుస్తక పఠనాభిరుచి పెంచాలన్న ఆశయంతో పనిచేస్తున్న ఒక పేదింటి ఇల్లాలు. నేడో మధ్యతరగతి మహిళ. అమ్మమ్మ గారి పుస్తకాల హోటల్ కథ ఆద్యంతం ఆసక్తిదాయకం. ఇది విభిన్నమైన హోటల్. బతకటానికి టీ విక్రయించే బండిని పెట్టాం. ఆ బండి మీదనే వార్తాపత్రికలు విక్రయించాం. కానీ టీ అమ్ముకునే ఈ బండితోనే ఒక కొత్త చరిత్ర ఆరంభమవుతుందని తెలియదు. అప్పుడు మా అమ్మకు ఓ ఆలోచన వచ్చింది. అసలు ఈ జనం పత్రికలు చదువుతున్నారు కదా, వీళ్లతో పుస్తకాలు ఎందుకు చదివించకూడదు అంది. బండి దగ్గరికి వచ్చేవాళ్లు మొబైల్ ఫోన్లు పక్కన పెట్టి మౌనంగా పేపర్ చదువుతున్నారు. తమ ఆర్డర్ వచ్చేలోగా చదివేందుకు చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చాం. ఇదే పెద్ద ఉద్యమంలా మారింది. టీ బండికి లభిస్తున్న ప్రోత్సాహమే పుస్తకాంచ హోటల్ ఏర్పాటుకు దారితీసింది. लोगों को पढ़ने के लिए देना, आपके ऑर्डर आने तक आप किताब पढ़ो, ये अभियान हमने शुरू किया. భీమాబాయి నాసిక్ సమీపాన ఖత్వాడ్ గ్రామంలో పుట్టారు. చిన్నప్పుడే పుట్టెడు కష్టాలు కమ్ముకొచ్చాయి. 11వ ఏట తనకి వివాహమైంది. భర్త తాగుడు అలవాటుతో ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారింది. తండ్రి ఇచ్చిన 20 ఎకరాల పొలం కాస్త అతని వ్యసనాలకే కరిగిపోయింది. ఆర్థికంగా అన్నీ సవాళ్లే. మిగిలిన 2 ఎకరాల పొలంలో పంటలు పండలేదు. ఈ క్రమంలో భీమాబాయి ధీర వనితిలా నిలిచారు. 2010లో తేనీటి దుకాణం పెట్టారు. ఈ టీ కొట్టే తర్వాత కాలంలో పుస్తకాంచ హోటల్గా मारिंदी. सुरुवात सांगायचं ठरलं तर शेतीनं माझी नाफेड झाली. 6 ఏళ్ల పాటు పంటలు పండలేదు. బతుకు తెరువైపోయింది. మరి మావాడి చదువేం కావాలి? భరోసా ఏది? మాకప్పుడు ఇదే పెద్ద సవాల్. మాకు ఒక్కడే అబ్బాయి. మేమెన్ని కష్టాలు పడ్డా తనకి చదువు చెప్పించాలనే నిర్ణయించాను. వాడు పెరిగిన 12 ఏళ్ల దాకా మా ఇంట్లో కరెంటు పెట్టించలేదు. కట్టెల పొయ్యి మండుతుంటే ఆ వెలుగులోనే చదివించాను. సవాలెన్ని శివాలు వేసినా చదివించాలనే దృఢ నిశ్చయం నాది. పంటల్లేవు, ఆదాయం లేదు. ఏం చేయాలి? టీ కొట్టు పెడదామని మా అబ్బాయి సూచించాడు. 1-2 రూపాయికే టీ విక్రయించాను. మొదటి రోజే 1000 రూపాయలు సంపాదించాం. सुना सावलीला आंबाट्या भरित्या आणि मला मोलकर्णी बरोबर. చదువుకోవాలన్న తనయుడు ప్రవీణ ఆశలపై తండ్రి నీళ్లు చల్లారు. అయితే తల్లి భీమాబాయి ప్రోత్సాహంతో ఎంసీజే పూర్తయింది. ఒక పుస్తక ప్రచురణ సంస్థ స్థాపించాలని లక్ష్యంగా ముందుకు సాగారు. వేల పుస్తకాలతో ఈ హోటల్ నిర్వహణలో ఆయన అమ్మకు సాయపడుతున్నారు. భీమాబాయి కృషిని గుర్తిస్తూ అనేక పురస్కారాలు వచ్చాయి. पुरस्कार मला 84 मिळाले. పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అన్ని కలిపి 84 ఉంటాయి. 5000కు పైగా పుస్తకాలిక్కడ ఉన్నాయి. వీటిలో విరాళంగా వచ్చినవే ఎక్కువ. నేను చదివింది 5వ తరగతే కావచ్చు, కానీ నాకు ఇష్టాలున్నాయి. తత్వవేత్త, సానెగురు, గాంధీజీ, డాక్టర్ అంబేద్కర్ తదితర దిగ్గజాలు ఇష్టం. శ్రీ విద్యను ప్రోత్సహించిన సావిత్రిబాయి పులే స్ఫూర్తితో నేను విద్య నేర్చుకున్నాను, విలువలు గ్రహించాను. मी तुम्हाला सांगते, वेळ असा आहे माझ्याजवळ, कस्टमर आले तरी माझ्या हातात पुस्तक राहतं. मी फक्त काउंटर सांभाळते आणि तेवढ्या वेळात माझ्या हातातच पुस्तक राहतं. तुम्हाला सांगते. పిల్లల ప్రోత్సాహంతో భీమాబాయి తన పలహారశాలను విస్తరించి అదిత్య పుస్తకాంచ హోటల్గా మార్చారు. ఈ రెస్టారెంట్ ముంబై ఆగ్రా 3వ నెంబర్ జాతీయ రహదారిలో ఉంది. కస్టమర్లను ఆత్మీయంగా స్వాగతించే బామ్మగారి పుస్తకాంచ పలహారశాలలో ఉచిత పఠనానికి వీలుగా మరాఠీ,
హిందీ, ఇంగ్లీష్ భాషా పుస్తకాలున్నాయి. కేవలం 50 పుస్తకాలతో ఆరంభమైన పుస్తకాంచకు నేడు ఎందరో దాతలు పుస్తకాలను అందజేస్తున్నారు. ఇందువల్ల పుస్తకాల సంఖ్య వేలల్లో ఉంది. मला खूप चांगलं वाटलं. मी जुहारमल स्वरूपचंद रुंगठा. నేనిక్కడ జేఎస్ రుంగ్తా స్కూల్లో చదువుతున్నాను. మా కోసం ఈ పలహారశాల సందర్శనను ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ సంజయ్ సార్కు ఎంతో రుణపడి ఉంటాను. ఇక్కడ అడుగు పెట్టడం నాకు ప్రత్యేక అనుభవం. అమ్మమ్మ ఇచ్చిన కథల పుస్తకాలు చదివి పొందిన జ్ఞానం అమూల్యం. ఎప్పటికీ మర్చిపోను. ఇక్కడెన్నో పుస్తకాలు చదివాను. నాకెంతో సంతోషంగా ఉంది. ఆటలే కాదు, ఇప్పుడు చదవటం కూడా నా హాబీ అయ్యింది. मजा, मस्ती, धमाल खूप केली आणि तेवढाच अभ्यासही केला. భీమాబాయి పెద్ద చదువులేమీ చదవలేదు. కాని ఆమెకు చదువంటే ఎంతో ఆసక్తి. అభిరుచి ఉన్న పాఠకురాలు. చరిత్ర అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే తనకు ఆదర్శం. సావిత్రిబాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి స్ఫూర్తిగా నిలిచింది. యువతలో పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్న ఆమె కృషికి గుర్తింపు లభించింది. అనేక పురస్కారాలు వచ్చాయి. పుస్తకాంచలో దాదాపు 8,000 పుస్తకాలున్నాయి. మొబైల్ ఫోనుకు అతుక్కుపోయే యువత తిరిగి పఠనంతో అనుసంధానం కావాలన్నది భీమాబాయి ఆకాంక్ష. मला कशाचा आनंद झाला म्हणलं मी पुस्तक पुसिते भिकाऱ्याची. 2024లో నాకు కొన్ని ఆనంద క్షణాలు జ్ఞాపకాలున్నాయి. ఓ యాచకుని కూతురు వచ్చి అమ్మా పుస్తకాలిస్తారా అని అడిగితే ముచ్చటేసింది. నేనామెకు ఛత్రపతి శివాజీ, సావిత్రిబాయి పులే పుస్తకాలిచ్చాను. మెట్ల మీద కూర్చొని చదువుకుంది. నిజంగా నేను చేసిన ఆ పని నా జీవితంలోనే ఓ అమూల్య అనుభవం. ఎంతో సంతృప్తినిచ్చింది. कमाई तेवढी गरिबाच्या मुलीला पुस्तक दिलं हीच माझ्या आयुष्यातली. 74 వసంతాలు. వయోభారం లెక్క చేయరు. మరింత అంకిత భావంతో పుస్తకాలయ పలహారశాలను నిర్వహిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం కోవిడ్ వేళ పేదలకు ఉచిత భోజనం అందించారు. తేనీరు సరఫరా చేశారు. తొలుత హోటల్లో పుస్తకాలయం ఏమిటని కొందరు ఎగతాళి చేశారు. కాని దీక్షతో ఆమె చేస్తున్న పని అందరినీ ఆకర్షించింది. నేడీ హోటల్లో 4 ఉపాధి పొందుతున్నారు. తరచుగా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలిస్తుంటారు. యువతకు మొబైల్ ఫోన్ల మీద ఆధారపడే పరిస్థితిని తప్పించారు. जेवढे माझ्या मुलाचे 84 पुस्तकं छापून झाली. प्रत्येक टेबल मध्ये పుస్తకాలంటే జ్ఞాననిధులు. వాటిని ఏ మొబైల్ ఫోన్లు కూడా పూరించలేవు. ఈ తరం పుస్తక పఠనానందాన్ని తిరిగి పొందాలని నా కోరిక. మా హోటల్కు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఫోన్లను కాసేపు పక్కనుంచుతారు. చదవడానికి పుస్తకాలు తీసుకుంటారు. त्याच्यात मला आनंद वाटतो, ऊर्जा वाढते माझी.